హాయ్ ఫ్రెండ్స్, ఇందాకటి వీడియోల్లో గ్యాప్ అప్ అయినప్పుడు మార్కెట్ ఏ విధంగా మనం యూజ్ చేయాలనే దాని గురించి మనం మాట్లాడుకున్నాం కదా. అది చూసారు కదా మీరు ఒకసారి, అది ఏ విధంగా వర్కౌట్ అవుతుందో. ఇప్పుడు నెక్స్ట్ గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం ఫిబొనాచి రూల్స్ ప్రకారం గ్యాప్ డౌన్ అయినప్పుడు గ్యాప్ డౌన్ అయినప్పుడు మార్కెట్ పైనుంచి ఆ 5 మినిట్స్ క్యాండిల్ పైనుంచి కింది వరకు ఇలా వేసినప్పుడు 1.61 దగ్గర రాలేదు. సో 2.618 దగ్గర వచ్చింది. సో ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ చేస్తుందో మరి దీని కింద ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్, మార్కెట్ కంటిన్యూస్గా టార్గెట్ ఇచ్చేస్తుంది. సో ఇది లైవ్లో మనకి ఏ విధంగా వర్కౌట్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్. సో ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందా? రాలేదు. ఇక్కడ గ్యాప్ డౌన్ కాలేదు, ఇది గ్యాప్ అప్. ఇది కూడా గ్యాప్ అప్, ఇది కూడా గ్యాప్ అప్పే, ఇది కూడా గ్యాప్ అప్పే. ఇక్కడ అన్నీ గ్యాప్ అప్లే ఉన్నాయి, ఎందుకంటే ఇక మొన్నటిదాకా ట్రెండింగ్ మార్కెట్ ఉంది కాబట్టి గ్యాప్ అప్ అయింది. ఇక్కడ కూడా గ్యాప్ అప్లై అయినాయి. గ్యాప్ డౌన్లో మాత్రమే ఇది యూజ్ చేయాలి, వేరే దాంట్లో మాత్రం మనం యూజ్ చేయలేము. ఓకేనా? గ్యాప్ డౌన్ అయినప్పుడు మాత్రమే. ఇక్కడ గ్యాప్ డౌన్ అయినప్పుడు మనం ఏం చేయాలని చెప్పాను, పైనుంచి కిందికి. ఇక్కడికి వచ్చిందా? రానప్పుడు మనం ఏం చేయలేం, వచ్చినప్పుడే మనం యూజ్ చేయాలి. ఇక్కడికి వచ్చిందా? రానప్పుడు మనం ఏం చేయలేం, వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవాలి. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడికి రాలే. టు ది టైం రాలేదు, కానీ నేను ఇందాక లాస్ట్ వీడియోలలో మనం గ్యాప్ అప్ ఒక 5 గ్యాప్ అప్స్ వచ్చిన తర్వాత అందులో 4 ఖచ్చితంగా వర్కౌట్ అయింది. చూసారా? ఇక్కడ గ్యాప్ అప్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళాలి, కిందికి కాదు. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ కావాలన్న కదా. ఇక్కడ గ్యాప్ డౌన్ అయినప్పుడు ఇలా పై నుంచి కిందికి. ఇక్కడ వచ్చింది, దీని కింద బ్రేక్అవుట్ జరిగింది. బట్ మనము ఒకవేళ ఇక్కడ 3 మినిట్స్ల ప్రకారం అయితే మనం తీసుకుంటే బెటరు. బట్ ఒకవేళ 5 మినిట్స్ రూల్ ప్రకారం దీనిపైన బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి రిటర్న్లో వచ్చినప్పుడు మనం కంటిన్యూస్గా ఇక్కడ తీసుకోవడానికి కొంచెం ఒక్కోసారి భయపడతాం. ఎందుకంటే బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కాబట్టి మనం కొంచెం ఆలోచిస్తాం, తీసుకోవడానికి కూడా కొంచెం ఆలోచిస్తాం. ఓకేనా? ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, పర్ఫెక్ట్ వచ్చింది, పర్ఫెక్ట్గా వర్కౌట్ అయింది. దీని కింద బ్రేక్అవుట్ చేసింది, దీని కింద ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. మార్కెట్ కంటిన్యూస్గా ఇలా కంటిన్యూస్గా సెల్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ అయింది, కానీ గ్యాప్ డౌన్ అయింది ఏం జరగాలి? మార్కెట్ పైకి వెళ్ళాలి. గ్యాప్ డౌన్ అయినా వెంటనే మార్కెట్ పైకి వెళ్ళాలి. అన్ని గ్యాప్ అప్లే ఉన్నాయి, చూడండి, గ్యాప్ అప్లే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, మార్కెట్ పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళింది మాత్రమే మనం చెప్పుకుందాం. ఇక్కడ గ్యాప్ అప్ అయింది, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, కానీ మార్కెట్ వచ్చిందా? అసలుకి రాదు. అందుకని బిగ్ క్యాండిల్ కాబట్టి అది రాదు. ఇక్కడ గ్యాప్ డౌన్ లేవు, అన్ని గ్యాప్ అప్లు. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ పై నుంచి కిందికి వేసినప్పుడు ఎప్పుడైతే 1.61 ఇక్కడ ఈ లెవెల్ వరకు వచ్చిందో, ఇక్కడికి వచ్చింది, కానీ బ్రేక్అవుట్ అయింది. కంటిన్యూస్గా మనం ఎంట్రీ తీసుకోలేం. ఇటు సైడ్ బై సైడ్ తీసుకోవాలి, మనం ఎటు సెల్ సైడే తీసుకోవాలి. ఎప్పుడైతే ఒక గ్రీన్ క్యాండిల్ కింద క్లోజ్ చేసిందో ఇక్కడ ఎంట్రీ. మన టార్గెట్ అయితే వచ్చింది. 100 పాయింట్స్ వరకు అయితే వచ్చింది. ఇక్కడ చూడండి, నేను చెప్పినవి వర్కౌట్ అవుతున్నాయా కావా. నేను యూజ్ చేసేటటువంటి స్ట్రాటజీసే చెప్తున్నాను. ఇది గ్యాప్ డౌన్లో ఉన్నప్పుడు మాత్రమే వర్కౌట్ అవుతుంది అనేది. ఓకేనా? ఇక్కడ గ్యాప్ డౌన్ రాలేదు. ఇక్కడ గ్యాప్ డౌన్ అయిందా? ఇక్కడ రాలేదు. చాలా తక్కువ ఉన్నాయి గ్యాప్ డౌన్ అనేవి, తక్కువ ఉన్నాయి. ఇక్కడ వచ్చిందిగా, గ్యాప్ డౌన్ అయిందిగా. ఇక్కడ వచ్చిందిగా, ఇక్కడ దీని బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ కంటిన్యూషన్ వెళ్ళింది, ఇక్కడ తీసుకోలేం. ఎప్పుడైతే ఒక రెడ్ క్యాండిల్ కింద క్లోజ్ అయిందో ఇక్కడ ఎంట్రీ. దీని కింద క్లోజ్ అయింది, ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు. టార్గెట్ చూసారా? ఫాస్ట్గా ఎంత మూమెంట్ వచ్చిందో. ఈ విధంగా గ్యాప్ డౌన్ అయినప్పుడు మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఈ విధంగా మనం తీసుకోవచ్చు. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సేమ్ మనం గ్యాప్ అప్ గురించి ఏ విధంగా, గ్యాప్ అప్లో చాలా వచ్చినాయి, మంత్లీలో ఒక 5-6 వచ్చినాయి, కానీ గ్యాప్ డౌన్లో చాలా తక్కువ వచ్చినాయి. మంత్లీ 1-2 కంటే ఎక్కువ రాలేవు. సేమ్ ఇదే, బట్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంత సబ్జెక్ట్ ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా కొంతమంది సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోవట్లేదు, లైక్ కూడా ఎవరు చేయట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయాలని నేను కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలలో మనం చాలా సింపుల్గా స్కాల్పింగ్, మొన్న ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలో స్కాల్పింగ్ గురించి చెప్పాను, బట్ అది ఓన్లీ మార్నింగ్ ఫస్ట్ 5 మినిట్స్లోనే మార్కెట్ ఏ విధంగా రివర్స్ అవుతున్నప్పుడు ఆ విధంగా తీసుకోవాలని చెప్పాను. అది కొంచెం మార్నింగ్ టైంలో కాబట్టి కొంచెం
తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. మార్నింగ్ 5 minutes లోపల తీసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇంకా సింపుల్గా స్కాల్పింగ్లో మనం ఎలా తీసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను ఓన్లీ స్కాల్పింగ్ ఓన్లీ 2 minutesలో జస్ట్ ఎంట్రీ, 2 minutesలోనే ఎగ్జిట్, 2 or 3 minutes చూడాలి. అంత స్పాట్లోనే మనకు మార్కెట్లలో టార్గెట్ వచ్చేస్తుంది, మనం ఎగ్జిట్ అయిపోతాం. 40 points టార్గెట్, మ్యాక్సిమం 65, అంతకుమించి మనం ఎక్కువ టార్గెట్ ఎక్స్పెక్టేషన్స్ చేయొద్దు. సో ఆ విధంగా ఉంటుంది. మనం బై ఛాన్స్ మనకు బెటర్ ఉంది అనుకున్నప్పుడు ఒకటేసారి అదే 65 ఖచ్చితంగా 100 points కూడా వెళ్తుంది. ఆప్షన్స్ గురించి చెప్తున్నాను. ఓకే అండి, ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ.